హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ పాలిటిక్స్ సంబంధించిన బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ మొత్తం అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఉపరాష్ట్రపతి పదవికి కనీస వయస్సు ఎంత? ఆన్సర్ 35 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ప్రాథమికంగా ఎంతమంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు సమర్థించాలి? ఆన్సర్ 20. సుదీర్ఘకాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి? ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణ. అతి తక్కువ కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి? ఆన్సర్ వివి గిరి. ఉపరాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి పంపించాలి? ఆన్సర్ రాష్ట్రపతి. రాజీనామా చేసిన ఒకే ఒక ఉపరాష్ట్రపతి? ఆన్సర్ వివి గిరి. ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఆన్సర్ సుప్రీంకోర్టు. 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు? ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణ, హమీద్ అన్సారీ. పదవిలో ఉండగా మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి? ఆన్సర్ కృష్ణకాంత్. రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా క్యాబినెట్ అనే పదం చేర్చబడింది? ఆన్సర్ 44వ రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగంలోని మొదటి భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ భారత భూభాగం మరియు సరిహద్దులు. భారత రాజ్యాంగంలోని 2వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ పౌరసత్వం. భారత రాజ్యాంగంలోని 3వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని 4వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలోని 4A భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగంలోని 5వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం. భారత రాజ్యాంగంలోని 6వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం. భారత రాజ్యాంగంలోని 8వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ కేంద్రపాలిత ప్రాంతాలు. భారత రాజ్యాంగంలోని 9వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ పంచాయతీలు. భారత రాజ్యాంగంలోని 9A భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ మున్సిపాలిటీలు. భారత రాజ్యాంగంలోని 9B భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ సహకార సంస్థలు. భారత రాజ్యాంగంలోని 15వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ ఎన్నికలు. భారత రాజ్యాంగంలోని 17వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ అధికార భాష. భారత రాజ్యాంగంలోని 18వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ అత్యవసర పరిస్థితి. భారత రాజ్యాంగంలోని 20వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ రాజ్యాంగ సవరణ. ఆర్టికల్ 41 దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ పని హక్కు. ఆర్టికల్ 51 దేని గురించి తెలియజేస్తుంది? ఆన్సర్ అంతర్జాతీయ శాంతి సంరక్షణ. రాజ్యసభ సభ్యుడిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ శాసనసభ సభ్యులు. లోక్సభ సభ్యుడిని ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ ప్రజలు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ లోక్సభ సభ్యులు. లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ లోక్సభ సభ్యులు. రాజ్యసభ సభ్యుని కనీస వయస్సు ఎంత? ఆన్సర్ 30 సంవత్సరాలు. ప్రధానమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఆన్సర్ రాష్ట్రపతి. పార్లమెంట్ సభ్యుడి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఆన్సర్ రాష్ట్రపతి. రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరించేది? ఆన్సర్ రాజ్యసభ. ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించేది? ఆన్సర్ లోక్సభ. రాజ్యసభ ఎప్పుడు ఏర్పాటయింది? ఆన్సర్ 1952 ఏప్రిల్ 3. లోక్సభ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది? ఆన్సర్ 1952 ఏప్రిల్ 17. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన హిస్టరీ బిట్స్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్స్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.